పాపమను దాస్యం క్రింద చిక్కుకోవద్దు, అజ్ఞానంలో చిక్కుకోవద్దు, అవిశ్వాసంలో చిక్కుకోవద్దు, అవిధేయతలో చిక్కుకోవద్దు. అర్థమైందా? మరలా పోయేరు, పోకండి పోకండి. ఈ 2025 సంవత్సరంలో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి పాలన్న నెలకొక మీటింగ్ మీకోసం పెట్టాలనుకున్నాడట. అందు ఫస్ట్ అవకాశం నాకు ఇచ్చాడు. ఈ జనవరి నెలలో నేను వచ్చి చెబితే ఆ తర్వాత వచ్చే 12 నెలలు మీరు అభివృద్ధి చెందాలని సంఘ క్షేమాభివృద్ధి కూడిక అనే టైటిల్ పెట్టి సంఘంలో ఉన్న మీరందరూ అభివృద్ధి చెందాలని. సంఘం అంటే పిల్లర్లు, గోడలు, కిటికీలు, తలుపులు కాదు. సంఘం అంటే క్రీస్తు రక్తములో విమోచించబడిన మీరే సంఘం. పిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ సంఘం. సంఘము అని అంటే కట్టడాలు కాదు, పేరు కాదు. సంఘం అంటే స్టాండ్ ఇన్ గ్రేస్ మినిస్ట్రీస్ అనే పేరు కాదు, వాళ్ళు కట్టిన కట్టడాలు కాదు. మీరే సంఘం. క్రీస్తు రక్తములో కడగబడిన మీరే సంఘం. పాపశాపము నుంచి విమోచించబడిన మీరే సంఘం. అంటే సంఘం అంటే క్రీస్తులో అంగాలు. ఒక శరీరమే సంఘం అయితే క్రీస్తు శరీరం, అందులో అవయవాలము మనమందరము. మీరందరూ స్థిరముగా నిలబడాలి. కొంతమంది స్థిరంగా నిలబడట్లా, మరలా పోతున్నారు బానిసత్వం అనే దాస్యంలోనికి. మరలా విగ్రహారాధన, మరలా వ్యభిచారం, మరలా త్రాగుడు, మరలా గర్వం, మరలా తగాదాలు, మరలా ధనాపేక్ష, మరలా డబ్బాశ, మరలా లోకాశ, మరలా యవనిచ్చలు, మరలా సొంత పెత్తనాలు. పోబాకండి. అది బానిసత్వం. అది స్వాతంత్ర్యం అనుకొనుచున్నారా? కాదు. హద్దులు లేని ఏ స్వాతంత్ర్యమైనా బానిసత్వం అవుతుంది. స్వాతంత్ర్యం పరిమితులలో ఉండాలి. పరిమితి కలిగిన స్వేచ్ఛనే స్వాతంత్ర్యం అంటారు. అపరిమితమైన స్వేచ్ఛ బానిసత్వం అవుతుంది, విచ్చలవిడితనం అవుతుంది. అపరిమితమైన స్వేచ్ఛ పాడు చేస్తుంది, పరిమితమైన స్వేచ్ఛ బాగు చేస్తుంది. పరిమితులు ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు ఉండాలి, కొంత కంచె ఉండాలి. కంచె కొట్టువానిని పాము కరుస్తుంది. ఎవడాడు పాము? సాతాను. పాపము, మరణము, శాపము అంటుకుంటుంది, అంతే, మింగేస్తుంది అంతే. కాబట్టి పరిమితులలో ఉండాలి. కాళ్ళు ఉన్నాయి కదా అని పోకూడదు, కళ్ళు ఉన్నాయి కదా అని అన్నీ చూడకూడదు, చెవులు ఉన్నాయి కదా అని పోకిరి మాటలు, పనికి మాలిన మాటలు. అర్ధరాత్రి అందరు పండుకున్నాక చెవుల్లో ఫోన్లు పెట్టుకొని వింటుంటారు కొంతమంది. అసలు డైరెక్షన్ కూడా ఎట్ట కూర్చుంటారు తెలుసా? ఎవరు కనపడకుండా, వెనక ఎవరు లేకపోతే. ఇటు తలుపులో నుంచో అటు నుంచో అమ్మో, నానో, భార్యో, భర్తో ఎవరొకళ్ళు వస్తారని ఎవరూ కనపడకుండా. అంతా ఏళ్లల్లోనే ఉంది కదా, అంతా కదలికలోనే ఉంది కదా. ఎంతసేపు కదలటం? నిమిషం. అప్పుడు దాకా ఏంటో చూస్తుంటారు, వీళ్ళు రాగానే టక్కన మార్చేస్తారు. మరలా చూడాలని ఇట్ట పెడతారు చెల్లు, మళ్ళీ అనుమానం రాకూడదు కదా. ఇది నేను చూసేది, చెప్పకనే చదువుతుంటా. ఎవరిని మోసం చేస్తావు నువ్వు? మనుషుల్ని మోస్తావు, దేవుణ్ణి మోసం చేస్తావా? ఓసారి ఒక పిల్లాడు దేవుని నమ్ముకున్నాడు, ప్రయాసతో మందుకు. వాడికి కొంచెం సినిమా పాటలు అంటే ఇష్టం. వెళ్ళిపోయి ఇయర్ ఫోన్లు పెట్టుకొని సినిమా పాటలు పెట్టుకున్నాడు. నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి శుభ్రంగా ఇంట అట్టాగే నిద్రపోయాడు. ఏమిట్రా ఈ డీ పెట్టుకొని నిద్రపోతున్నాడు, ఏమింటున్నాడు అని తీసి పెడుదున నన్ను కొరికేయి, నన్ను నమిలేయి, నన్ను మింగేయి అంటుంది. వరి ఇదేం పాటరా, ఈడేందిరా? అన్నం పెడతా, ముద్దలు పెడతా, ముద్దులు పెడతా. నాకేం అర్థం కాలేదు. ఏంటి ఈడేనా ఏంటి వింటున్నాడు? వెంటనే లేపాను. లేగవగానే వాడి తత్తర బెత్తర చూడాలా? ఇక వాడి గుండె 102 కొట్టుకున్నట్టుంది. అప్పటికప్పుడు బుజ 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 చెమటలు పోసుకొని వచ్చినాయి. అన్నా విన్నావా, అన్నా విన్నావా అంటున్నాడు. అంటే నేను ఇప్పుడు రాననుకున్నాడు. మధ్యలో పాస్ బెల్లుకి వచ్చా. కింద స్కూలు, పైన హాస్టలు. ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. గబక్కన పైకి వచ్చాను, ఏం చేస్తున్నాడో చూద్దామని. పడుకొని లోపల పెట్టుకున్నాడు. చిన్న శబ్దం బయట కనపడకుండా. కొంతమంది సౌండ్ కూడా బాగా కంట్రోల్ చేస్తారు, ఎవరు లేకపోతే బాగా పెడతారు. ఎవరన్నా వింటారు అనుకుంటే
లోపల నుంచి అయినా కొంచెం వినపడుతుంది అనుకుంటే బాగా తగ్గించేస్తారు. వాళ్ళకి మాత్రం వినపడేటట్టు పెట్టుకుంటారు. పక్కన ఇంకో దేవుడు పడబెట్టి ఉంచుతారు. ఇట్టనగానే అది రావాలన్నమాట. ఇది బానిసత్వం, పాపానికి బానిస, కామాతురతకు బానిసత్వం, అపవిత్రతకు బానిసలు, జారత్వానికి బానిసలు అయిపోయారు. అందుకే అందరి ముందు చేస్తే పరువు పోద్దని, నమ్మకం పోద్దని, చెడ్డగా అనుకుంటారని అందుకనే చెడు పనులు రహస్యంగా చేస్తారు. చెడు పనులు చేయు వారందరూ చెడిపోతారు. నిప్పు బయటికి కనపడకుండా గుడ్డలో దాపినా కాల్చిద్ది నిప్పు. అయితే కొంచెం లేట్గా బయటపడిద్ది. గుడ్డ లోపల దాస్తే పైన వేస్తే తొందరగా కనపడిద్ది. పైన పడిన నిప్పును వెంటనే తీసేయొచ్చు, లోపలే దాచిన నిప్పును తీయటం కష్టం. అంతా నష్టం జరిగిన తర్వాత ఆటోమేటిక్గా బయటపడిద్ది. అందుకే మంచిది కాదు. ఈడు లెగిసి ఈడి టెన్షన్ చూసి గుండె పెరిగిపోయిద్దాం, కొంచెం కామ్గా కూర్చో అన్న. మరీ ఎక్కువ పెరిగితే హార్ట్ అటాక్ వస్తే కష్టమైద్ది కదా. పర్వాలేదులే, నేను ఇప్పుడేం అన్నాం. మామూలుగా అయితే కవతల బగల కొడతా. ఒకసారి కొడితే పళ్ళకి తగిలి లోపల రక్తం చిగురు ఊడిపోయి అట్ట కొడితే మారట్లా. ఏం చేయను మరి? నేను ఇప్పుడు నేను కొట్టను, నేనేమన్ను. చిన్నగా పెట్టుకోబాకు, పెద్దగా పెట్టుకో. నేను బాగా పాడైపో, బాగా వ్యభిచారి వైపో, తాగుబోతు వైపో, తిరుగుబోతు వైపో, జారుడి వైపో, నాశనమైపో అని ఏడ్చుకుంటూ వెళ్తున్నాను. వాడొచ్చి నా కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. సారీ అన్న, కొడతావనుకున్నాను, కొడితే మారట్లేదు కదరా, అందుకే కొట్టదలుచుకోవాలా. నిన్ను నువ్వే నాశనం చేసుకుంటుంటే నేను కొట్టడం ఎందుకురా? నిన్ను నువ్వే తగలబెట్టుకుంటుంటే నేనెందుకురా కొట్టడం? అందుకే నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాను. అప్పుడు వాడు వచ్చి అన్నాడు, అన్న ఇంకెప్పుడట్ట చేయనని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరలా వాటి జోలికి వెళ్ళలేదు. ప్రార్థన చేసి జయం పొందాడు. విడుదల యేసయ్య ఇస్తాడండి నీ మనసుకి. మనుషుల్ని ఎంతసేపు మభ్య పెడతావు? లోపల చెడిపోయి పైకి భక్తిగా ఉండి దాస్యమని కాడి కింద మరలా చిక్కుకుంటే ఎలా? చాలామంది శోధనలకు నిలవలేక, స్వాతంత్ర్యాన్ని కాపాడుకోలేక, దేవుని కృపను నిర్లక్ష్యం చేసి, సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండి కూడా పాపంతో రాజీ పడుతున్నారు. రాజీ పడద్దు. పాపం పాము కంటే ప్రమాదం, నిప్పు కంటే ప్రమాదం. దేవుని యుద్ధం అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపంతోనే, మనతో కాదు. అర్థమవుతుందా? పాపముతోనే. ఎందుకని? పాపం పాడు చేస్తుంది, అపవిత్రపరుస్తుంది, నాశనం చేస్తుంది, ఆత్మను మొద్దుబారేటట్టు చేస్తుంది, నిత్య నరకానికి తీసుకువెళ్తుంది. అందుకని పాపంతోనే దేవుని పోరాటం అంతా. మనతో కాదు, మనతో కాదు. నీ ఒంటికి పాము చుట్టుకుంది అనుకోండి, నానొచ్చి కర్రతో కొడతాడు, నిన్ను కాదు, నీ మీద చుట్టుకున్న పామును కొట్టేది. కొట్టకపోతే అది కరుస్తుంది కాబట్టి దాన్ని అటులాగో ఇటులాగో కొట్టో ఏదో ఒకటి చేసి ఆ పామును నుంచి నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. వాడే కర్ర, వేసే కేక నీ మీద కాదు, నీ అంటుకున్న ప్రమాదం మీద. ఎప్పుడు ఈ దేవుని సేవకులు పాపం పాపం అంటారు. పాపమే కదా మరి దేశాలను నాశనం చేసేది, ఆత్మలను నాశనం చేసేది. దాని గురించి చెప్పక దేని గురించి చెప్పాలి మరి? జ్వరంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే జ్వరానికి మంది యొక్క తలనొప్పికి ఇస్తాడు మందు ఇస్తే ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళా పోతారా? సమస్య జ్వరం కదా. చర్మవ్యాధితోటి చర్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, దానికి కదా మంది ఇవ్వాలి, గుండెకి తిట్ట మందు. మనందరి సమస్య పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము నుంచి తప్పించటే దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలో పనిచేస్తున్నదే సంఘం. ఆ సంఘంలో బోధించేవాడే సేవకుడు. బోధించేదే విడుదలనిచ్చే దేవుని వాక్యం, పవిత్రపరిచే దేవుని వాక్యం, జయమిచ్చే దేవుని వాక్యం. అది వినాలి, 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 వినాలి. అర్థమైందా? వినాలి. నేను నా స్టూడెంట్ ఒకడు ఉన్నాడు, వాడికి 7వ తరగతి నుంచి చదువుతున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు ఆప్థాల్మాలజీ గుంటూరు మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. వాడే ఈ మధ్య అనుకున్నాడంట, అసలు మీటింగ్కే పోకూడదు, నేను సిడ్లు సార్ దగ్గరికే పోకూడదు అనుకున్నాడట. ఎందుకురా అన్నాను. సార్ మీరు చెప్పేవన్నీ డైరెక్ట్గా వచ్చి నాకే గుచ్చుకుంటున్నాయి.
అసలేంటి సార్ అన్ని వాక్యాలు నాకే చదువుతావు నువ్వు అన్నాడు. అదేమిట్రా, నువ్వు కాకపోతే సంఘంలో ఎవరు లేరేంట్రా? సంఘంలో జనాలు వింటున్నారు, యూట్యూబ్ ద్వారా ఛానల్లో చాలామంది వింటున్నారు. దేశాలు సౌదీ అరేబియా, అమెరికా, చాలా దేశాల నుంచి వింటున్నారు, కువైట్లో వింటున్నారు. వాళ్ళందరూ ఈ వాక్యాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్తున్నారు. అందరికీ చెప్తున్నాను రా. కాదు సార్, నాకే టార్గెట్ చేసి వదులుతున్నట్టున్నావు సార్ నువ్వు అంటున్నాడు. అందుకని నేను అసలు మందిరానికే రాకూడదు అనుకుంటున్నా సార్. ఎందుకురా నువ్వు చదువుతావు, వదిలిపెట్టడమేమో నాకు ఇష్టం లేదు. అది వదిలిపెట్టు ప్రమాదం అంటావు. దీంతో నాకు పెద్ద బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఇట ఈయన చదువుతా ఉంటే మళ్ళీ ఏదో వాక్యం చెప్పారు కదా సార్, ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడని. అది ఎప్పుడు వస్తుందోనని టెన్షన్గా ఉంది సార్. అది ఎప్పుడు వస్తుందోనని టెన్షన్గా ఉంది సార్. అసలు వినకపోతే ఏ బాధ లేదు కదా సార్. ఎంత బాగుందో వాడి ఫిలాసఫీ సార్. రావడం, మీరు నాకెళ్ళి చూడకుండా వాడి కోసమే చదువుతున్నానని వాడికి వెళ్ళి చూడకుండా ఇటు చూసుకుంటూ చదువుతున్నా నేను, అయినా కూడా వాడికే తగులుతున్నాయి అంట పోయి. సార్ మొత్తం నా ఆలోచనలే చదువుతున్నారు, నేను చేసేయే చదువుతున్నారు, చూసినట్టు చదువుతున్నారు సార్. అటు తిరిగినా నాకే చదువుతున్నారు సార్ మీరు అంటాడు. అటు తిరిగినా నాకే చదువుతున్నారు సార్, అవి నాకే గుచ్చుకుంటున్నాయి సార్. కూర్చోలేకపోతున్నాను సార్, నిలబడలేకపోతున్నాను సార్. అందుకే అసలు ఈ సార్ దగ్గరికే పోకూడదు అనుకుంటున్నాను సార్. ఆ హఠాత్తు నాశనం ఎప్పుడు వస్తుందో అనేది ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది. దేవుడు చూస్తున్నాడు అంటున్నావు సార్, నన్నే చూస్తున్నాడు ఏమనిపిస్తుంది. యాడున్నా నన్నే చూస్తున్నాడు. అగాధ జలంలోకి వెళ్ళినా అక్కడున్నాడు, బోధిగంతాలకు వెళ్ళినా అక్కడున్నాడు, ఆకాశ మండలానికి వెళ్ళినా అక్కడున్నాడు. ఆయన నీ పైరూపాన్ని చూడ్డు, నీ తలంపులను చూస్తాడని చదువుతుంటివి. ఎట్నుంచి చూస్తున్నాడో ఏడ చూస్తున్నాడో అని టెన్షన్ పడుతుంది సార్. మరి ఇంత టెన్షన్ పడేవారివి మారరాదురా అన్నాను. అదే కొంచెం కష్టంగా ఉంది సార్. రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన అయితే సంఘంలో ఒంగోలు దగ్గర గార్లపాడు అనే చర్చిలో వాక్యం చెబుతుంటే వాడు మెల్లగా నా దగ్గరికి వచ్చి, సార్ మీరు వాక్యం చెప్పే ప్రతిసారి ఎందుకు ఏడుస్తున్నారో నాకు మొన్న ఇంటికి వెళ్తే అర్థమైంది. మా అన్న మా నాన్న మాట వింటలేదు, అమ్మాయి ఏడుస్తుంది. ఏదో ఆపాలంటే తొందరగా ఆపండి. గుండెల మీద చెయ్యేసి నేనున్నా నాన్న, నేను అర్థం చేసుకుంటా నాన్న, బాధపడబాకు నాన్న అని చెప్పినట్టు మీరు కూడా దేవుడికి చెప్తారా? దేవుడు మీకు చాలా దగ్గరకు ఉంటాడు కదూ, దేవుని మనసు మీకు బాగా తెలుసు కదూ. మాట వినకుండా నష్టపోతున్న పిల్లల కోసం తల్లిదండ్రులు ఏడ్చినట్టు దేవుడు కూడా మనుషుల కోసం ఏడుస్తున్నాడు కదూ. అందుకు కదూ నువ్వు ఏడుస్తున్నావు. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో అర్థమైంది. నీకు దేవుని మనసు బాగా తెలుసు కదూ. అవును బాబు, దేవుడి మనసు నాకు బాగా తెలుసు. పాపం చేసే నష్టం కూడా నాకు బాగా తెలుసు. నా కళ్ళ ముందున్న వాళ్ళందరూ దేవునికి దూరమై పాపం చేతిలో నాశనమైపోతారేమోనని బాధ బాబు. వాళ్ళ నాశనం గురించి, దేవుని వేదన గురించి నాకు బాధరా. నాకు ఇప్పుడు అర్థమైంది సార్, నేను తొందరగా మారు మనసు పొందుతా సార్. ఇద్దరు పిల్లలున్న నాని అంత బాధపడుతుంటే ఇన్ని కోట్ల మంది పిల్లల్ని కలిగిన దేవుడు ఎంత బాధపడుతున్నాడో కదా సార్. అర్థం చేసుకున్నారా? వయసు పెరుగుతుంది, దేవుని బాధ, దైవజనుని బాధ అర్థమయ్యిందా? ఎందుకిన్ని మీటింగులు, ఎందుకింత డబ్బు, ఎందుకింత ప్రయాస, ఎందుకింత కన్నీరు, ఎందుకిన్ని ఉపవాసాలు, ఎందుకిన్ని ప్రార్థనలు? మరలా దాస్యమను కాడి కింద మీరు చిక్కుకోకూడదని. అర్థమైందా? రహస్యంగానో బహిరంగంగానో ఓడిపోతున్నావా? ఎరిగే చెడిపోతున్నావా? ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపి తిని. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపి తిని. మోసపోతిని నేను దృష్టి దొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము.
మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నే నిన్ను చూడ. ఎందారేసుని వైపు చూచేదరు పొందేదరు వెల్గు ముఖమునా. ఎందారేసుని వైపు చూచేదరు పొందేదరు వెల్గు ముఖమునా. సంధియము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. సంధియము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము. దైవజనులను కన్నుల నుంచి కారే కన్నీరు చూసి జాలిపడబాకండి, వాళ్ళ గుండెల్లోకి చూడండి. మహేష్ గారు నా కన్నుల కన్నీరు 7వ తరగతి నుంచి చూస్తున్నాడు. ఆ యొక్క 3 సంవత్సరాలు, ఈ యొక్క 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. కానీ ఈరోజు వాడు నా గుండెల్లోకి చూశాడు, నా హృదయంలోకి చూశాడు. వాడికి పరిస్థితి ఎదురైనప్పుడు చూశాడు. దేవుని గుండెల్లోకి చూడండి, దైవజనుడి గుండెల్లోకి చూడండి. ఎందుకు బాధపడుతున్నారో, ఎంత నష్టం నుంచి, నాశనం నుంచి తప్పించాలని మిమ్మల్ని కంచె వేసి కాపాడుతున్నారు, పదే పదే హెచ్చరిస్తున్నారు. అర్థం చేసుకోండి. ఈయనకి ఇంతకంటే ఇంక వేరే పని లేదు. పొద్దు గూకులు తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాలుజారు స్థలంలో ఉన్నాము, జాగ్రత్తగా ఉండాలి. ఎన్నిసార్లు మీటింగులు పెడితే అన్నిసార్లు దేవుని సన్నిధికి రావాలి. స్థిరముగా నిలబడాలి. స్వాతంత్ర్యంలో పాడు చేసుకోబాకండి. స్వాతంత్ర్యాన్ని మిమ్మల్ని మీరే భక్షించుకోవటానికి వినియోగించుకోవద్దని చెప్పాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండుడి. ఇప్పుడు దాసులుగా ఉండటం ఇష్టం లేదు చాలా మందికి. దొరసాన్లు అవ్వాలి, దొరసాన్లు అవ్వాలి. వాళ్ళ కాళ్ళే మాస్టర్స్ అయిపోవాలి. 4 రోజులు వాక్యం విని 4 పాటలు వస్తే ఇక అంతే. మేము ఎవడి మాట వినాం, మాకు ఎవడేం చెప్పవసరంలా, మాకు అన్నీ తెలుసు, మేము కూర్చొని ఇంకా వినాలా? సిలువకు వెళ్ళేదాకా ప్రతి దినము తండ్రి యొక్క మాటను విన్నాడు ప్రభు అయిన యేసు. ఆయన చిత్తం చేశాడు. అర్థమైందా? బోధకులు నిరంతర విద్యార్థులుగా ఉండాలి. నిరంతర విద్యార్థిగా ఉంటేనే నువ్వు సరిగా బోధించగలుగుతావు. నువ్వు పిహెచ్డి చేసినా సరే పుస్తకం చదవాలి. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నిత్యం వింటుండాలి, నిత్యం నేర్చుకుంటుండాలి, నేర్చుకున్నది అవలంబిస్తూ ఉండాలి. అర్థమైందా? స్వాతంత్ర్యాన్ని సరిగా వినియోగించుకోండి. స్వాతంత్ర్యం హద్దు లేని స్వేచ్ఛ స్వాతంత్ర్యం కాదు, అది బానిసత్వం. హద్దులలో ఉన్న స్వేచ్ఛే స్వాతంత్ర్యం. హద్దులో నిలబడండి, కంచెలో ఉండండి, కను సన్నలలో ఉండండి, అకౌంటబుల్గా ఉండండి. నేను ఎవరికి లెక్క చెప్పనా, నేను ఎక్కడికైనా పోతా, ఏ టైం అయినా వస్తా, నాకేం చిన్న పిల్లన్నా, గవర్నమెంట్ ఉద్యోగం అయితే అనకూడదు. ఏసన్నం చూస్తుంటే నేను అనడ్లే, ఏసన్న మంచోడు. నీ మీద ఎవరైనా జవాబుదారీగా ఉండాలి. ఏం రా, ఎక్కడ తిరుగుతున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఆ బండి మీద వెళ్ళావంటే, అక్కడ ఉన్నావంటే, ఎప్పుడు నీకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీకు పిల్లలు పుట్టి మనవాళ్ళు వచ్చి మనవాళ్ళకు పెళ్లి చేసిన దైవజనుడు మిమ్మల్ని అడిగే స్వాతంత్ర్యం ఇవ్వండి. అర్థమైందా? మీరు ముసలోళ్ళై కట్టెబట్టుకున్నా, ఏమ్మా అక్కడెక్కడో కనపడ్డావు, ఎందుకు కూర్చున్నావు అక్కడ అనే స్వాతంత్ర్యం ఇవ్వండి. అట్ట అనగానే ఈ మూతి ఈడొక పెట్టుకోబాకండి. కొంతమందికి ఏమన్నా అంటే ఈడు మూతి ఈడొక బాద్ది, పోకపోయినా నడుతుంటారు. నెట్టబాకండి. మూతి ఇక్కడే ఉంటే బాగుంటుంది, ఇక్కడికి బాగుంటుంది. కొంతమంది ఊరికనే అలుగుతారు. ఏంటి చిన్నపిల్లని అడిగినట్టు అడుగుతారు?
చిన్న పిల్లోడినా? అవును, చిన్న పిల్లాడివే. నా పిల్లలారా, చిన్న పిల్లలారా అన్నాడు యోహాను భక్తుడు. ఎవరికి? పెద్ద పెద్ద వాళ్ళకి, అధికారులకి, సంఘాలను కాపాడే కాపరులకి. నా చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా. ఎప్పుడు పిల్లల్లాగానే ఉండాలి మనం. పిల్లలకే పరలోకంలో స్థానం. అర్థమైందా? మనసు మారి చిన్న పిల్లల వంటి వారైతేనే పరలోకంలో ప్రవేశిస్తారు. బీ లైక్ ఏ చైల్డ్. లోబడు. గడ్డం మీసాలు వస్తేంలే, పెళ్ళైతేంలే, పెద్ద ఆఫీసర్ అయితేంలే, లక్షలు సంపాదిస్తేంలే, మన వాళ్ళకి పెళ్లి చేస్తేంలే, మనమందరం దేవుని దైవజనులకు పిల్లలమే. పిల్లల్లాగా ఉండండి, ఏం నష్టం లేదు. మీ పరువేం పోదు, మీ ప్రతిష్ట ఏం పోదు, ఇంకా పెరుగుద్ది. దీనత్వం, సాత్వికం అనే దానితో ఇంకా పెరుగుద్ది. మీరు పర్వతమంత అయిపోతారు. దేవుని దృష్టిలో, దైవజనుల దృష్టిలో పర్వతమంత అవుతారు. నువ్వెంత తగ్గించుకుంటే అంత పెద్దడు అయిపోతావు. ఎంత జవాబుదారీగా ఉంటే అంత భద్రంగా ఉంటావు. ఇంట్లో అమ్మా నాన్నకు జవాబుదారీగా ఉండు, వాళ్ళు బతికినంతకాలం. దైవజనుడు బ్రతికినంతకాలం దైవజనుడికి జవాబుగా ఉండు. నీ ప్రక్కనున్న విశ్వాసి అయిన స్నేహితులు నిన్ను ప్రశ్నించే అధికారం ఇవ్వు. ఏంటంటే నువ్వు నన్ను అడిగేది, ఏంటంటే నేను నీకు లెక్క చెప్పేది అనొద్దు. నీవు ఎవరికో ఒకరికి అకౌంటబుల్గా ఉండాలి. అర్థమైందా? ఇంట అమ్మా నాన్న, సంఘంలో దైవజనుడు, దైవజనరాలు, బయట ఉన్నప్పుడు నీ తోటి విశ్వాసులు నిన్ను ప్రశ్నించాలి, పరీక్షించాలి, కంట్రోల్ చేయాలి, అకౌంట్ అడగాలి. ఏమిటి నువ్వు చేసేది అని. ఇది మంచిది కాదు అని చెప్పే స్వాతంత్ర్యం ఉండాలి. కొంతమందికి ఆ ధైర్యం పోద్ది, మాకు తెలుసా. నాకు కోపం వస్తే చెప్పాను కదా, గౌదల బగల కొట్టడమే నా పని, మామూలుగా ఉండదు. నేను పైకి చాలా ప్రేమకు కనపడతాను కదా మీ అందరికీ. అబ్బో సిరులన్నంటే ప్రేమ అనుకుంటున్నారు మీరు, నా సంగతి తెలియదు. అది ఒక తలమే. నాణ్యానికి ఒక తలమే నా ప్రేమ. అది ఊరికి అందరికి చూపిస్తా అట. ఈ ప్రేమించిన వాళ్ళు మాట వినకపోతే నాణ్యమిటి దిప్పుతా. అప్పుడు ఇక బెల్టులు, దవడలు దవడలు బగల కొట్టడం, పళ్ళు ఓడడం, లోపల బొగ్గల బగలడం, రక్తం రావటం, హెల్మెట్ తీసుకొని బాదుతా, ఎముకలు ఎరగడం, మళ్ళీ కట్టుకట్టిస్తాలే నేనే. బెల్ట్ తీసుకొని బాది పడేస్తే ఒళ్ళు పొంగితే మళ్ళీ నేను ఆయింట్మెంట్ రాస్తా, పసుపు పోస్తా, కట్టుకడతా. తండ్రి తాను ప్రేమించిన కుమారుని శిక్షించి గద్దిస్తాడు. తండ్రి శిక్షకు లోబడిన వాడు ఎవడున్నాడు? తండ్రి శిక్షించటం మీకు క్షేమం. అమ్మా నాన్నకు కొట్టే ధైర్యం ఉందా? కొంచెం పెద్దోళ్ళు అయితే మీరేడ కొడతారని వాళ్ళు టెన్షను, పిసుక్కుంటుంటారు ఏమనలేక. ఏంటమ్మా, అమ్మ నా ఎంత అయ్యాడు, నేనేమన్నంటే మళ్ళా నలుగురిలో పరువు బాదు, ఎట్టో కట్ట పనీలో పార్థం చేస్తున్నా, తెలుసుకుంటాడు, లేకపోతే లేదు. మళ్ళీ నలుగురు ముందు నా మీద తిరగబడితే ఎట్ట, నా అంత అయ్యాడు అని భయపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు తెలుసా. నేను కూడా కొందరిని చూసి భయపడతాను. ఇప్పుడు ఒకప్పుడు చెంపలు బగలు కొట్టా, ఇప్పుడు తిరుగుబాటు వచ్చేసి మేము స్వతంత్రం అయిపోయాం, మేము ఎవడి మాట వినమంటుంటే ఏమి నష్టం జరగకుండా వాడికి దీన మనసి ఇమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఏం చేయను నేను? ఎందుకని? ఆ స్వేచ్ఛ నాకు లేదు ఇప్పుడు, ఆ స్వేచ్ఛ వాళ్ళు ఇవ్వట్లేదు ఇప్పుడు. అందుకే చెడిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు, నష్టపోతున్నారు. మరి ఏం చేయాలా? అభివృద్ధి ఫలం లేకుండా ఉన్నారు. ఏం చేయను నేను? ఏడుస్తున్నా, చూస్తా. ఒకడు కొట్టినా నువ్వే, తిట్టినా నువ్వే, చంపినా నువ్వే అన్నోళ్ళు ఇప్పుడు నీ కారు అద్దాలు పగల కొట్టాలనిపిస్తుంది. అసలు నిన్ను దొరికితే మొత్తం రాలిసి రాలనిపిస్తుంది అంటున్నాడు వాడు నాకే ఫోన్ చేసి. నా కారు అద్దాలు పగల కొడతాడంటే దొరికితే నన్ను రాళ్ళతో కొడతాడట. నాకు అట్ట అనిపిస్తుంది అన్నాడు. పోనీలే చెప్పావు నాయన, చెప్పకుండా కారు అద్దాలు పగల కొడితే అనవసరంగా చెప్పావురా, నీకు సంతోషం. చెప్పినా కూడా వాడిని ప్రేమిస్తున్నా, వాడి కొరకు ప్రార్థిస్తున్నా. వాడు చెప్పినా కూడా ఈ మాట, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకపోతే పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లి చేస్తే వాడు ఈరోజు నీ కారు మీద రాళ్ళు ఇసరాలనిపిస్తుంది, నిన్ను రాళ్లతో కొట్టాలనిపిస్తుంది, నా ఇష్టానికి నువ్వు అడ్డొస్తున్నావు, నన్ను స్వేచ్ఛగా పానీయట్లేదు అని అంటుంటే ఇప్పటికి కూడా ప్రేమిస్తున్నా. నేను వదిలేస్తే వాడు ఎటుపోతాడో, వాడు ఏమైపోతాడో తండ్రి, వాడు నా మనసు నుంచి విడిపించు, వాడికి ఏం నష్టం కలగకుండా చూడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నా. అది తండ్రి మనస్సు.
ఫలములు లేకున్నారా? నీటి ఊటలను వదిలేస్తున్నారా? కన్నీరు గార్చి ప్రార్థన చేసే దైవజనులకు విధేయత చూపించరా? తెగిన గాలిపటంలాగా ఎగురుతున్నారా? నిన్నెవడు కంట్రోల్ చేయకూడదా? నిన్నెవడు లెక్కడకూడదా? రాజైన దావీదు జనాలను లెక్కబెట్టన్నప్పుడు సైన్యాధ్యక్షుడు యోవాబు వచ్చి అన్నాడు, రాజా, ఈ ఆలోచన నీకు దూరం అయిపోవాలా? సైన్యంతో కాదు నీకు విజయం వస్తుంది, దేవుని వలన విజయం వస్తుంది. ఇంత నూరంతలైపోద్ది నీ సైన్యం, లెక్కబెట్టబాకయ్యా, గర్విష్ఠు అయిపోతున్నట్టున్నా. ఏయ్ నార్మయ్ అన్నాడు. నార్మయ్ నువ్వా నాకు చెప్పేది? లెక్కబెట్టాడు, తెగులు తెచ్చుకున్నాడు, దేవుని కోపం రగిలింది. అయితే దావీదు బలిపీఠం కట్టి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, యోవాబు చెప్పినా ఇన్లా, కళ్ళు నెత్తికెక్కినాయి, లెక్క పెట్టద్దంటే లెక్క పెట్టా. ఇదంతా నా సైన్యం వల్లే నాకు విజయాలు వస్తున్నాయి అనుకున్నా. కాదయ్యా, సైన్యములకు అధిపతివైన నీవు పరిశుద్ధ యుద్ధాలు నా కొరకు చేశావు. గొలియాతు చేతి నుంచి విడిపించింది నువ్వు, సౌలు చేతి నుంచి విడిపించింది నీవు, సైన్యాధ్యక్షుల చేతుల నుంచి విడిపించింది నువ్వు, కన్న పిల్లలే కత్తి కడితే వాళ్ళ దగ్గర నుంచి విడిపించింది నువ్వయ్యా నన్ను కాపాడింది. నేను యుద్ధం చేయలేని పరిస్థితుల్లో కత్తి కింద పడేసి బోరున ఏడుస్తుంటే అరణ్యంలో నా తరపున నువ్వు యుద్ధాలు చేసి నా రాజ్యాన్ని మరలా నాకిచ్చావయ్యా. అనవసరంగా లెక్క పెట్టానయ్యా, సైన్యం చదువుతున్నా కూడా వినకుండా క్షమించయ్యా క్షమించయ్యా అని ఓర్నోను కళ్ళం దగ్గరికి వెళ్ళి బలిపీఠం కట్టి బలర్పిస్తే దేవుని కోపానికి బదులుగా దేవుని కనికరం వచ్చింది. ఏం చేయాలా? నీ స్వాతంత్ర్యాన్ని సరిగా వినియోగించుకోవాలా. అప్పుడప్పుడు నీ హద్దులను భద్రం చేసుకోవాలా, నీ హద్దులను దిట్టపరచుకోవాలా. దాటిపోతావేమో, జాగ్రత్తగా ఉండాలి, భక్షించుకోవద్దు, ఒకరినొకరు రక్షించుకోవాలి. చూడండి సహోదరులారా, 13వ వచనం, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురేమో చూచుకోండి. స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు వినియోగించబాకండి. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. 19వ వచనము, అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఒకరికొకరము వివాదము రేపకయు, ఒకని యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందాం. ఇదంతా విశ్వాసులకు దేవుడిస్తున్న హెచ్చరిక. ఊరికి నీ సంపాదన, నీ అందం, నీ ఆస్తి, నీ కులం, నీ మతం, వృధాతిశయాలు వద్దు. వ్యర్థమైన వాటి యందు అతిశయాలు వద్దు. నేడుండి రేపు పోయేయి. ఈ దేహం సైతం చస్తే మట్టిలోకి పోయేది. ఉద్యోగాలు, సర్టిఫికెట్లు చచ్చిపోయినాక పనికిరావు. చనిపోయిన తర్వాత పరలోకం చేరాలి అని అంటే వృధాతిశయాలు ఉండకూడదు. ఐశ్వర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, శూరత్వాన్ని బట్టి, అందాన్ని బట్టి, కులాన్ని బట్టి, తెలివితేటలను బట్టి, సంపాదనను బట్టి అతిశయపడద్దు. దాసులై ఉండండి దేవునికి, దేవుని వాక్యానికి. శరీర క్రియలను జరిగించడానికి స్వాతంత్ర్యాన్ని వినియోగించొద్దు. శరీర క్రియలు నాశనం చేస్తాయి, నిత్య నరకానికి తీసుకువెళ్తాయి. దేవుని రాజ్యంలో మన ఆత్మలను ప్రవేశింపనివ్వవు. మత్తు పదార్థాలు, అసూయలు, కలహాలు, కపటాలు, వైరాలు, ద్వేషాలు, కోపాలు, తిరుగుబాటు మంచిది కాదు. ఇది విశ్వాసులకు తొందరగా సోకే ప్రమాదం. సనుగుడు, గొనుగుడు అసలు మంచిది కాదు. కొంతమంది ఏదో బయటికి చెబితే కదా. ఈ గొనుగుడు, సనుగుడు అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. సనుగుడు, గొనుగుడు ఉండకూడదు. ఏదైనా బహిరంగంగా చెప్పేయాలి. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు.
అది కాదు ఇది అని అంటే సర్దుకో, అంతేగాని మూర్ఖంగా మొండిగా వెళ్ళొద్దు, మూతులు ముడుచుకోవద్దు. దేమా లోకాన్ని స్నేహించి నన్ను వదిలిపెట్టిపోయి విశ్వాసంలో భ్రష్టుడైపోయాడు. బద్దలైపోయిన ఓడలాగా అయిపోయింది జీవితం. ఓడ నడి సముద్రంలో బద్దలైపోతే ఏం మిగులుతుంది? ఏం మిగలవు కదా, అడుగంటిపోతుంది. నీ జీవితం అడుగంటిపోకూడదు, నడి సముద్రంలో నీ జీవితం బద్దలైపోకూడదు, తీరం చేరాలి. అర్థమైందా? జీవితాన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. శరీర క్రియల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మ ఫలముల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఫలించడి కొమ్మలై వర్ధిల్లాలి, బహుగా ఫలించాలి. గెరారులో ఇస్సాకు ఫలించినట్లు 100 ఫలించాలి. అర్థమైందా? మీరు ఫలిస్తేనే కదా దేవునికి మహిమ, మాకు సంతోషం. ఈరోజు మరొక తమ్ముడు ఫోన్ చేశాడు. అతనికి చాలాసార్లు చెప్పాను నేను దేవుని నమ్ముకోమని. అమ్మ నాన్న మాట వినకుండా కుటుంబాన్ని డిస్టర్బ్ చేసుకొని అన్నిటినీ పాడు చేసుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు నా సెల్కి మెసేజ్ పెట్టాడు. పెడుతూ ఏమని పిలిచాడో తెలుసా? ప్రైజ్ ద లార్డ్ డాడీ అన్నాడు. ఎవట్రయుడు అనుకున్నాను నేను. ప్రైజ్ ద లార్డ్ డాడీ అన్నాడు. వాడు యాక్చువల్గా నన్ను అన్న అని పిలుస్తాడు ఎప్పుడు. వాడి కాలేజీలో తీసుకెళ్ళి జాయిన్ చేశాను. వాడికి చాలాసార్లు అమ్మా నాన్న ఏడుస్తుంటే అర్థమయ్యేటట్టు చెప్పాను. తన సమయాన్ని వృధా చేసుకుంటుంటే అవి కూడా చెప్పాను. కానీ ఎంతో టాలెంటెడ్ వాడు, అంత టాలెంటెడ్ అని ఇప్పుడు దాకా నేను చూడలేదు. అంత టాలెంటెడ్ వాడు చాలా మానసిక కృంగుదలలోకి వెళ్ళిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్ డాడీ అని అంటే, ఏం నాయనా ఇన్ని రోజులకు గుర్తొచ్చాను అన్నాను. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా మీరే కనపడుతున్నారు డాడీ అన్నాడు. ఎందుకురా అన్నాను. మీ వలననే దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాను, నీ వల్లనే స్వస్థత పొందాను, నీ వల్లనే చదువుకున్నాను. కానీ లోకం స్నేహం నన్ను లాగేసినాయి. చాలా తప్పు నిర్ణయాలు తీసుకున్నాను, అంతా నష్టపోయాను. పండుకుంటే నిద్ర రావట్లేదు, అన్నీ కోల్పోయాను. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను డాడీ. ఎక్కడున్నావు డాడీ? నేను చెప్పాను, నా హృదయపు తలుపులు నీ కొరకు ఎప్పుడు తెరిసే ఉన్నాయి బాబు, తొందరగా రా బాబు అన్నా. వస్తాను డాడీ, మారు మనసు పొందుతాను డాడీ. లోకంలో ఏమీ లేదు డాడీ, అన్నీ అనుసరించి నష్టపోయాను డాడీ. అక్కడి దాకా ఎందుకు పోవటం? ఎన్నోసార్లు కాళ్ళకు అడ్డుపడ్డాం కదా, గడ్డం పట్టుకొని బతిలాడాం కదా, అక్కడి దాకా వెళ్ళబాకురా అని. పోనీలే నాయనా, ఇప్పుడైనా తిరిగి వచ్చావు చాలు, తొందరగా రా బాబు అన్నాను. అప్పుడు చెప్పాడు, దసరా హాలిడేస్కి వస్తాను, అప్పుడు తప్పకుండా రక్షణ తీసుకుంటాను, బాప్తిస్మం తీసుకుంటాను. అప్పుడు దాకా నా కోసం ప్రార్థన చేయండి. అందుకే కదరా మేమున్నాము, అందుకే కదరా మేమున్నాము, అందుకే కదరా కాపాడుకుంటున్నాం, పసిపిల్లల్ని కాపాడినట్టు. చీల్చబడకుండా, దొంగిలించబడకుండా, నష్టపోకుండా. అందుకే కదా ఈ మీటింగులు, ఈ ప్రయాసలు, ఈ ప్రార్థనలు. దూరం పోకు, తిరిగిరా. అర్థమైందా? చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక ఉండెను. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలే, కనవా నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా. ఒక్క నిమిషం, అందరు లేవండి. చాలా చాలా దూరాల నుంచి వచ్చారు కదా, మరలా మీరందరూ వెళ్ళాలి. అందుకని ఈ ప్రవాహాన్ని ఇక్కడికి ఆపుతున్నా.
ఈ ప్రవాహాన్ని గుండెల్లో చేర్చుకొని వెళ్ళండి. స్వాతంత్ర్యాన్ని బాగా కాపాడుకోండి, అభివృద్ధి చెందండి. కళ్ళు మూసుకోండి, ప్రభువుకు ప్రార్థన చేయండి. కలువరి శిలువలో బలి అయిపోయి తన రక్తమంతా చిందించి తన రాజ్యంలో నిన్ను చేర్చుకోవటానికి లోకము నుంచి, పాపము నుంచి, అమానుష్యము నుంచి, అపవిత్రత నుంచి, సాతాను నుంచి, వాడి చెర నుంచి నిన్ను దేవుడు విడిపించినాడు, నిన్ను రక్షించినాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభువు దగ్గరికి రావాలి, ప్రభువును చేరుకోవాలి. నిలబడే ఒక మాట వినండి. ఏంటి చాలామంది వీడియో కోసమా? సరే సరే, మీకేం ఇబ్బంది లేదా? ఓ చిన్న సంగతి చెప్దామనుకుంటాం. నిలబడే వింటారా? మళ్ళీ ఏం కూర్చుంటారు? అన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నా ఇంకొక చిన్న విషయం చెబుదామని. అంటే 10:30కి ముగిద్దాం అనుకున్నా, మీరందరూ మరలా వెళ్ళిపోవాలని. ఒక 5 నిమిషాలైనా పర్వాలేదులే, ముఖ్యమైన విషయం. మళ్ళీ చెప్పడానికి నేను వస్తానో రానో, వినటానికి మీలో కొందరు ఉంటారో ఉండరో. ఎందుకని రేపేం జరుగుద్దో మనకు తెలియదు కదా. ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. వృధా చేసుకుంటే మరలా తిరిగి రాదు. అందుకని ఒక విషయం చెప్పాలి. రష్యాలో యుఎస్ఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, యునైటెడ్ సోవియట్ రష్యా, వారు నాస్తికులుగా ఉండినారు. క్రైస్తవ్యంను అసహించుకున్నారు, బైబిళ్ళు తగలబెట్టారు. క్రైస్తవ్యమే ఈ దేశంలో ఉండకూడదు అనుకున్నారు ఆనాడు యుఎస్ఎస్ఆర్ గవర్నమెంట్, కమ్యూనిస్ట్ గవర్నమెంట్లో. అందులో ఒక తండ్రి తన కూతురు అసలు యేసు ప్రభు గురించే వినకూడదు, సువార్తే వినకూడదు, మందిరమే తెలియకూడదు, పాటలే తెలియకూడదు అని ఆ అమ్మాయిని అర్ధగంట ప్రయాణం చేస్తే చర్చి ఎదురుగుండా వెళ్తే స్కూల్కి వెళ్తుందట. కానీ 3 కిలోమీటర్లు తిరిగి తీసుకుపోతాడట ఇంకొక దారిలో. ఎందుకని? కష్టమైనా సరే ఈ అమ్మాయి చర్చి వాతావరణాన్ని చూడకూడదు, వాక్యం వినకూడదు, యేసయ్య గురించి, ఆయన ప్రేమ గురించి, రక్షణ గురించి, పరలోకం గురించి అసలు వినకూడదు నా కూతురు అని. ఎందుకో ద్వేషం. అదే కూతురులో నింపాలనుకున్నాడు. కానీ వాళ్ళ ఇల్లు ఎలాగుందంటే ఒక నరకంలాగా ఉండేదట. వాళ్ళిద్దరు భార్యాభర్తలు తాగుతారట, తాగి బాగా కొట్టుకుంటారట, వస్తువులు పగలగొడతారట. ఈ పిల్ల భయపడిపోయేదట. ఇంట్లో నెమ్మది ఉండేది కాదు. అర్ధరాత్రి తగాదాడుకుండేవాళ్ళు, మధ్యాహ్నం తగాదాడుకుండేవాళ్ళు, సెలవు దినం వస్తే రోజంతా తగాదాడుకుండేవారు. డబ్బు పాడైపోతుంది, మనశ్శాంతిని కోల్పోతున్నారు, ఏమీ నెమ్మది లేదు. అన్ని కుటుంబాలు ఇలాగ ఉంటాయా? ఇట్లాంటి కుటుంబంలో నేను బ్రతకాలా? సంతోషమే లేదా? మా అమ్మ నాన్న సంతోషంగా ఉండరా అసలా అని ఆలోచించి చూడేదట. ఒకసారి సెలవు దినం వస్తే ఇద్దరు బాగా తాగారట, ఇంకా తాగాలనిపించిద్దట. షెల్ఫ్లో ఉన్న సారా అంతా అయిపోయిందట. ఈ పిల్లకి ఇచ్చి 100 రూపాయలు వెళ్ళి డబ్బులు ఇచ్చి బాటిల్ కొనుక్కురా పో, మేము బయటికి వెళ్తే ఎక్కడైనా పడిపోతామేమో, నువ్వు పొమ్మని అంటే బుట్ట పట్టుకొని, బాటిల్ పట్టుకొని, డబ్బు పట్టుకొని బార్ షాప్ ఎక్కడా అనుకుంటా ఈ పిల్ల అడుగుతూ వెళ్తుందట. వాళ్ళు చెప్పారంటే ఈ దారిలో పోతే ఉంటుందని. ఆ దారిలో ఆమె ఎప్పుడూ పోలేదు, ఎందుకంటే ఆ దారిలో చర్చి ఉంది. అందుకని ఆ చర్చి మీదుగా వెళ్తున్నప్పుడు చర్చిలో చాలామంది పాటలు పాడుతూ, స్తుతిస్తూ, ఆనందంగా గంతులేస్తూ, చేతులు పైకెత్తి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారట. అంత ఆనందం జీవితంలో ఇదే మొట్టమొదటిసారి చూడడం. వెళ్ళి కిటికీ దగ్గర నిలవబడి, ఎందుకు వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు, ఎవరిని గురించి పాడుతున్నారు, చేతులెత్తి ఎవరికి ప్రార్థన చేస్తున్నారు, ఏంటి వీళ్ళ సంతోషానికి కారణం? ఇంత సంతోషం, ఎంతో డబ్బున్నా మా ఇంటిలో ఎప్పుడూ మేము చూడలేదే, ఏమిటా అని ఆలోచిస్తే అలాగే ఉందట. మీటింగ్ అయిపోయింది, పిల్లలందరూ బలబలమంటా బయటికి వెళ్ళిపోయారు. సండే స్కూల్ టీచర్ ఒక్కటే లోపల ఉందట. అవన్నీ సర్దుకుంటూ ఈ అమ్మాయి, నేను లోపలికి రావచ్చా అనిందట. అలా అడిగినందుకు ఆ టీచర్ రమ్మనిందట. లోపలికి వచ్చాక, మీరందరూ ఇంత సంతోషంగా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని గురించి పాడుతున్నారు, ఏమిటి మీ ఆనందానికి కారణం? అప్పుడు ఆమె చెప్పిందంట, మా ఆనందానికి కారణం మమ్మల్ని ప్రేమిస్తున్న యేసయ్య, తన ప్రాణాన్నే మా కొరకు అర్పించిన యేసయ్య, మా పాప శిక్షను భరించిన యేసయ్య, మమ్మల్ని పవిత్రపరిచిన యేసయ్య, చనిపోతే మా ఆత్మలను పరలోకానికి తీసుకువెళ్ళే యేసయ్య, నిత్య నరకాన్ని నుంచి తప్పించే యేసయ్య, ఈ లోకంలో కనురెప్పను కనుగుడ్డు కాపాడినట్టు కాపాడే యేసయ్య, కరుణించే యేసయ్య, ఆయన మాలో ఉన్నాడు, మాతో ఉన్నాడు, ఆయనకే ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఈమె అడిగిందంట, ఆయన అడ్రస్ నాకు ఇవ్వరా, ఆయన అడ్రస్ నాకు ఇస్తారా, నేను కలవచ్చా అనిందట. అడ్రసా? ఆయన ఆకాశంలో ఉంటాడు, అదే సమయంలో మనందరి మధ్య ఉంటాడు. నువ్వు పిలిస్తే నీ హృదయంలోకి కూడా వస్తాడు. ఆయన వస్తే చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం కలుగుతుంది. దుఃఖము, పాపము, బంధకాలు విడిపోతాయి, భయాలు తొలగిపోతాయి. మరణమన్నా భయం ఉండదు. మరణం తర్వాత గొప్ప నిరీక్షణ. పిలిస్తే వస్తాడమ్మా. ఇప్పుడు పిలిస్తే వచ్చేస్తాడా?
ఏ టైంలోనైనా పిలవచ్చు, ఎక్కడైనా పిలవచ్చానంటే టక్కున మోకరించి అడిగిందంట, యేసయ్యా ఆనందానికి అడ్రస్ నువ్వేనంటగా, ప్రేమకు అడ్రస్ నువ్వేనంటగా, నువ్వు వస్తే బాధ తొలగిపోద్దంటగా, పాపం తొలగిపోద్దంటగా, బంధకాలు విడిపోతాయంటగా, నాలోనికి రావా, నేను మా ఇంటికి తీసుకెళ్తా, నాతో రావా. మా అమ్మ నాన్నకు ఆనందం అంటే ఏంటో తెలియదు, ఆరోగ్యం అంటే ఏంటో తెలియదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు, మా ఇల్లేవో నరకం, వస్తావా యేసయ్య. ఏడుస్తా యేసుని అంగీకరిస్తే యేసయ్య అమ్మాయి హృదయంలోకి వచ్చాడట. ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే లోపలికి వచ్చాడో చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఈ అమ్మాయికి దొరికింది. సండే స్కూల్ టీచర్ని గట్టిగా కౌగలేసుకొని థ్యాంక్స్ చెప్పి బుట్ట తీసుకొని డబ్బులు తీసుకొని మరలా వెనక్కెళ్ళిందంట. బీర్ బాటిల్ కొనకుండా ఎదురు చూసి కోపం తారాస్థాయికి ఎక్కిన వాళ్ళ అమ్మోళ్ళు ఏదే బీరు అన్నారట. అమ్మా బీరు కంటే గొప్ప వ్యక్తిని తీసుకొచ్చానమ్మా. ఇన్ని సంవత్సరాలు బీరు తాగుతున్నారుగా అమ్మా, ఇన్ని సంవత్సరాలు సంపాదించినారుగా అమ్మా, ఆ సంపాదనలో ఈ సౌఖ్యాలలో మీ ఇష్టాలలో లేని సంతోషం యేసులో ఉందమ్మా. అమ్మా సంతోషం కలిగిన ప్రజలను చూశానమ్మా, ఆ రక్షకుని గురించి విన్నానమ్మా, ఆయన ఇచ్చే ఆశీర్వాదం అభివృద్ధి విన్నానమ్మా, బతుకున్నా చచ్చిపోయినా భద్రపరిచే దేవుడి గురించి విన్నానమ్మా. అమ్మా ఎక్కడికి వెళ్ళవసరంలా, ఏం డబ్బులు కట్టవసరంలా, మోకరించి ప్రార్థన చేస్తే హృదయంలోకి వస్తాడంట. నా హృదయంలో ఉన్నాడమ్మా, నాతోనే ఉంటాడంటమ్మా. మీరు కూడా అడిగితే మీ దగ్గరికి వస్తాడమ్మా. చర్చికే బా అవసరం లేదంటమ్మా, ఇక్కడైనా మోకరించి ప్రార్థన చేయండి అమ్మా. యేసయ్యను లోపలికి రమ్మని అడగండి అమ్మా, ఎందాక బయట నిలబెడతారమ్మా, ప్లీజ్ అమ్మా అంటుందట. 3 కిలోమీటర్లు చుట్టూ తిరిగిపోయి ఆ దారిని తీసుకుపోందే నిన్ను ఆడు కనపడకూడదని, అయ్యి వినకూడదని, ఆ క్రైస్తవంలోకి నువ్వు పోకూడదని, ఎందుకు వెళ్ళావే నువ్వు అటు ఎవడెళ్ళమన్నాడే అని కోపం అణుచుకోలేక తాగిన ఖాళీ బాటిల్ పగలగొట్టి అమ్మ నాన్న ఇద్దరు కలిసి విచక్షణ రహితంగా పిల్లని పొడిచిపడేసేశారు. పిల్ల ఒళ్ళంతా రక్తం. ఆ పిల్ల అంటుందంట, పొడవబాకండమ్మా, చంపబాకండమ్మా, ఆగండమ్మా, చచ్చిపోతానమ్మా, మీరు కూడా యేసయ్యని నమ్ముకోండమ్మా. అమ్మా నేను చచ్చిపోయినా పర్వాలేదమ్మా, మీరు నమ్ముకోండమ్మా అంటుందట. మళ్ళీ అదే మాట మాట్లాడతావే నువ్వు. విచక్షణ రహితంగా కొడితే మాట్లాడే పిల్ల స్పృహ తప్పి పెట్టి పడిపోయిందట. అప్పుడు కానీ వీళ్ళ కోపం తగ్గలేదు. ఒక్కగానొక్క పిల్ల, కోట్ల రూపాయలకు ఆస్తికర్త, వారసురాలు. అమ్మో మన చేతులతో మన పిల్లని చంపామా అని మత్తు దిగిపోయి బుద్ధిహీనత తెలిసి పరిగెత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు చూసి, మీరు పొడిచిన పొడుపుకి కొన్ని లివర్లో దిగబడ్డాయి, ఊపిరితిత్తుల్లో దిగబడ్డాయి, పేగులు దిగబడ్డాయి, కిడ్నీల్లో దిగబడ్డాయి, లోపల ఉన్న అవయవాళ్ళు ప్రతి అవయవానికి దిగబడ్డాయి, కాబట్టి ఆ పిల్ల బ్రతకటం కష్టం, ఉన్నంత వరకు మాట్లాడుకోండి అన్నారట. ఎలాగానే ఆ రక్తపు గౌన్ తీసేసి మామూలు కోటేస్తారు కదా హాస్పిటల్ కోటు, అలా కోటేసి పడుకోబెట్టారట. ఈ మాటలు విని ఆ పాప వాళ్ళ అమ్మా నాన్న మీద కోప్పడలేదట. వాళ్ళిద్దరిని దగ్గరికి పిలిచిందంట. మమ్మీ నేను కాసేపట్లో చచ్చిపోతానంటగా, ఏం బాధపడబాకండి, చచ్చిపోతే నా ఆత్మ దేవునితో ఉంటుంది. నేను యేసయ్యను విశ్వసించాను మమ్మీ, విశ్వసించిన వాడే నిత్య జీవంలో చేరుతాడట మమ్మీ. నా బాధ అంతా మీ గురించే మమ్మీ. మమ్మీ చంపారుగా, చంపినామని బాధపడబాకండి మమ్మీ. నేనేమనుకోనే, నేను ఎప్పుడు చూస్తానో యేసయ్యను అనుకున్నాను, మీరు నన్ను తొందరగా చూసే ఏర్పాటు చేశారు. ఏం బాధపడకండి, కానీ నాదొక ఆశ మమ్మీ, మీరు ఇట్టాగా తాగుతా తిరుగుతా చచ్చిపోతే నరకానికి పోతారు మమ్మీ. అక్కడ ఆరిన అగ్నిగంధకాలతో మండుగుండం, ఏడ్పు, పండ్లు కొరుకుట, రొమ్ము కొట్టుకునుట, కేకలు వేయటం ఉంటాయంట మమ్మీ. అక్కడికి పోబాకండి మమ్మీ. మమ్మీ చచ్చిపోయినాకన్నా మీరు మేము అందరం కలుసుకునే ఒక అవకాశం దేవుడు పరలోకంలో ఇచ్చాడు మమ్మీ. ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే మమ్మీ. యేసయ్యను నమ్ముకోరా మమ్మీ, యేసయ్య మిమ్మల్ని క్షమించమంటే క్షమిస్తాడు మమ్మీ. నా చివరి కోరిక ఇదే మమ్మీ, తీరుస్తారా మమ్మీ అని అంటే వాళ్ళు ఆ అమ్మాయి చేతిలో చెయ్యేసి, అమ్మా ఇంత దుర్మార్గులము, ఇంత నరహంతకులమమ్మా, మమ్మల్ని క్షమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, మా ఆత్మలు రక్షించబడాలని కోరుకుంటున్నావా? అమ్మా నీకున్న మనసు మాకు లేదే తల్లి, తప్పకుండా యేసయ్యను నమ్ముకుంటామమ్మా, యేసయ్య దగ్గరికి వస్తామమ్మా, తెలుసుకోలేదమ్మా, ఇప్పుడు విన్నామమ్మా, యేసయ్యను నమ్ముకుంటామమ్మా, నువ్వు బాధపడబాకమ్మా. వెంటనే డాక్టర్ గారిని పిలిచిందట. డాక్టర్ గారిని నర్సుల్ని పిలిచి, డాక్టర్ గారు నాకు చాలా హ్యాపీగా ఉంది, మా అమ్మ మా నాన్న దేవుని నమ్ముకుంటామన్నారు,
చచ్చిపోయినాకైనా మళ్ళీ కలుసుకుంటాము. కానీ ఎంతోమందిని బతికిస్తున్నారు డాక్టర్ గారు, మీరు ఎంతోమందికి పరిచర్య చేస్తున్నారు, మీరు చచ్చిపోతే నరకానికి వెళ్తారుగా డాక్టర్ గారు, మీరు కూడా పరలోకం రాకూడదు, ఎవరికి అడ్డం లేదంట డాక్టర్ గారు. విశ్వసించి యేసును నీ ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే రక్షణ పొందుతారంట డాక్టర్ గారు. ఎందుకు పోగొట్టుకుంటారు డాక్టర్ గారు? ప్లీజ్ డాక్టర్ గారు నమ్ముకోండి డాక్టర్ గారు. ఈ హాస్పిటల్, ఈ కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ఒకరోజు వదిలిపెట్టిపోతారుగా డాక్టర్ గారు. ఆ రోజు మీ కొరకు పరలోకాన్ని దేవుడిస్తాడు డాక్టర్ గారు. ప్లీజ్ డాక్టర్ గారు నమ్ముకుంటానని ఒక మాట ఇరా, వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా రక్షించానని సంతోషపడతాను అనగానే ఇంత చిన్నపిల్ల ఇట్లాగా ఆశపడుతుందని వాళ్ళు కూడా ప్రమాణం చేశారట. ఇంకెంతసేపు బతుకుతాను డాక్టర్ గారు? ఎట్ట చెప్పనమ్మా, ఎట్ట అడిగితే ఇంకొక 5-10 నిమిషాలమ్మా. అయితే నా రక్తంతో నిండిన గౌన్ ఉందే, అది కొంచెం ఒక ముక్క తీసుకొని రారా అనిందట. ఎందుకమ్మా? తీసుకురండి చెబుతా. అప్పుడు డస్ట్బిన్లో పడేసిన ఆ గౌను ముక్కని కొంచెం కట్ చేసి తీసుకొచ్చి చేతిలో పెడితే థ్యాంక్స్ డాక్టర్ గారు అనిందట. ఎందుకమ్మా? అది 5 నిమిషాల్లో చచ్చిపోతానన్నారుగా. బతికుంటే చాలా చేద్దాం అనుకున్నాను యేసయ్య కోసం. అమ్మ నాన్న కూడా దేవుని నమ్ముకుంటే, నేను కూడా దేవుని నమ్ముకున్నాను కనుక అలాంటి ఆనంద నిలయాలు, దేవుని మందిరాలు చాలా కడదాం అనుకున్నాను. నా డబ్బుతోటి చాలామందికి సువార్త ప్రకటిద్దాం అనుకున్నా, బైబిల్ పంచుదామనుకున్నా, వీధి వీధికి వెళ్ళి సువార్త చెప్పి అనేక మందిని రక్షిద్దామనుకున్నా. నాకున్న డబ్బంతా దేవుని కోసం ఖర్చు పెట్టి ఈ రష్యా మొత్తం సువార్త ప్రకటిద్దామనుకున్నాను. కానీ అమ్మ నాన్న వల్ల తొందరగా యేసయ్య దగ్గరికి పోతున్నా. నీ కొరకు నేను కలువరి సిలువలో నా రక్తమంతా దారిపోసాను, నా కోసం నువ్వేం చేసావని అడిగితే నేను తెలుసుకున్న అర్ధగంటకే ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. యేసయ్య నీకోసం ఏం చేయలేకపోయాను, కానీ నీకోసం రక్తం చిందించాను యేసయ్య అని నా గౌను ముక్క చూపిస్తా. యేసయ్యకి ఉంటే చాలా చేద్దామనుకున్నా, కానీ నిన్ను తెలుసుకున్న అర్ధగంటకే ప్రాణం వదిలేస్తున్నాను కాబట్టి అమ్మ నాన్నకి చెప్పా, డాక్టర్లు నర్సులకు చెప్పా, నీకోసం నా రక్తాన్ని చిందించా. నీలాంటి పవిత్ర రక్తం కాదులే, నాది పాప రక్తమేలే, కానీ రక్తం విలువైంది కదా, అది చిందించానని చెప్తా. నా చేతిలో పెట్టండి అది అనిందట. అలా చేతిలో పెట్టుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళగానే చూపిస్తా అనిందట. ఆ చిన్న బిడ్డ విశ్వాసంతో ఆ మాటకు వాళ్ళ అమ్మ అక్కడున్న డాక్టర్లు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఆ పిల్ల చేయలేకపోయింది, నేను చెయ్యాలని. వాళ్ళ నాన్న ఆ పిల్ల డబ్బంతా కూడా బైబిల్ కరపత్రికలు పంచడానికి, చర్చీలు కట్టడానికి, సువార్త ప్రకటనకు ఉపయోగిస్తే ఓ నాడు యుఎస్ఎస్ఆర్ గవర్నమెంట్ కూలిపోయి ఈరోజు రష్యా దేశపు ప్రెసిడెంట్ పుతిన్ దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే క్రైస్తవ దేశంగా మారింది. యేసుని గురించి తెలుసుకొని చాలా సంవత్సరాలైంది. నువ్వేం చేస్తున్నావు? చచ్చిపోవద్దులే, రక్తం కార్చొద్దులే, కనీసం ఎవరికి నోరు తెరిచి చెప్పవా? ఇంత రక్షణ గురించిన వాక్యం, ప్రేమ సువార్త విని కూడా మారు మనసు పొందవా? బానిస సంఖ్యల నుంచి, పాప బానిసత్వం నుంచి విడుదల పొందవా? కలువరి సిలువలో కార్చిన రక్తంలో నీ హృదయాన్ని కడుక్కోవా? నీటిలో విశ్వాసమైన బాప్తిస్మాన్ని పొందవా? పరిశుద్ధంగా బ్రతికి పరలోకం చేరవా? బాగా బట్టలు కట్టుకొని, బాగా వస్తువులు సంపాదించుకొని, బాగా తిని నీ వరకు నువ్వు బతుకుతావా? దేవుని కొరకు ఏం చేయవా? మొదట నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో, అనేకుల్ని సమర్పణలోనికి నడిపించు. ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ప్రభువుతో ఒడంబడిక చేసుకో. ప్రభువా, 2025 సంవత్సరం చూడకుండా ఎంతోమంది మరణించినారు. వరదల్లో మంచి మంచి చదువుకున్న వాళ్ళు, వ్యాపారవేత్తలు చచ్చిపోయినారు. తగలబడిపోతున్న అమెరికాలో కాలిపోతున్నారు. యుద్ధాలతో నిండిన రష్యా, ఉక్రెయిన్, ఇస్రాయేలు దేశాలలో అనేక మంది పిల్లలు, పెద్దలు, వృద్ధులు, విధవలు చచ్చిపోయారు. అయ్యా, నాకు క్షేమం ఇచ్చి మరొక సంవత్సరం ఇచ్చావు. నేను ఏం చేశాను ప్రభువా నీ కొరకు? ఇంత ప్రేమ తెలుసుకొని నేనేం చేశాను ప్రభువా? నన్ను నేనైనా రక్షించుకోగలుగుతున్నానా? పాపదాస్యం నుంచి విడుదల పొందలేకపోతున్నానే. బంధకాలలో ఉన్నానే, పైకి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటూ చాలా ఘనహీనమైన స్థితిలో ఉన్నానే. గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ నా క్షేమంకి వచ్చిన ఆజ్ఞలు, నా కొరకు ఇచ్చిన వాక్యం, నా కొరకు ఇచ్చిన దైవ సన్నిధి, నా కొరకు చిందించిన రక్తం, నా కొరకు ఇచ్చిన పాప క్షమాపణ కాళ్ళతో తొక్కేస్తున్నానే.
నెట్టేస్తున్నానే, తృణీకరిస్తున్నానే. దైవజనుడు సిద్ధంగా ఉన్నాడు, వాక్యం సిద్ధంగా ఉంది, రక్షణ సిద్ధంగా ఉంది, పాపక్షమాపణ సిద్ధంగా ఉంది, బాప్తిస్మం సిద్ధంగా ఉంది. నిర్లక్ష్యం చేస్తున్నానే. అయ్యో ప్రభువా, నన్ను క్షమించవా తండ్రి. నాకు ఆ రక్షణ దయచేవా, ఆ నిత్య జీవం నాకు దయచేవా, ఆ స్వాతంత్ర్యం నాకు దయచేవా, ఆ స్వాతంత్ర్యంలో ఉన్న అభివృద్ధి నాకు దయచేవా, అందులో ఉన్న పవిత్రత ప్రేమ నాకు దయచేవా, అందులో ఉన్న నిత్య జీవం నిత్యరాజ్యం నాకు దయచేవా. అడుగుతావా? ఎవరైనా ఇంకా ఇక్కడ రక్షణ పొందకుండా, బాప్తిస్మం పొందకుండా, యవనిచ్చలతో పోరాడుతూ, లోకముతో, దాని పాపముతో పోరాడుతూ దేవుణ్ణైనా వదులుకుంటున్నావు కానీ దాన్ని మాత్రం వదలటానికి ఇష్టపడట్లేదా? పామునైనా మెడలో వేసుకొని తిరుగుతావు కానీ ప్రేమించే తండ్రి దగ్గరికి మాత్రం రావా? ఇది తెలివిగల నిర్ణయమేనా? ఆలోచించు చెల్లి, తమ్ముడు. వస్తున్నావు, పోతున్నావు, వింటున్నావు. ఏదమ్మా రక్షణ? ఎవరు ఆటంకపరిచారయ్యా? ఎంత దూరం ఉందయ్యా నీకు రక్షణ? అన్నా, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు. నాకు ఈ రక్షణ తక్షణమే కావాలా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నేనెలా తప్పించుకుంటాను? నాకు రక్షణ కావాలన్న వారు ఇక్కడుంటే కళ్ళు మూసుకొని ఒక్కసారి కుడి చేయి పైకెత్తండి. మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మం కొరకు నిర్ణయించుకున్నవారు ఇక ఆలస్యం చేయకండి. రేపు నీది కాదు, రేపేమి జరుగునో నీకు తెలియదు. ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. మారు మనసు అనే దాస్యం నుంచి విడుదల పొందటానికి ఇష్టపడుతున్నవారు, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఘనముగా, పరిశుద్ధంగా, నీతిగా, సంతోషంగా, నిరీక్షణతో, ధైర్యంతో బ్రతకటానికి ఇష్టపడుతున్నవారు ఇప్పుడే నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయాన్ని నీ చెయ్యెత్తటం ద్వారా చూపించు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తా. బాప్తిస్మం కావాలి, మారు మనసు కావాలి, రక్షణ కావాలి, పరలోకంలో స్థానం కావాలన్నవారు, యవనులు, పెద్దలు, వృద్ధులు, లోపలున్నా, బయటున్నా, ఎక్కడ ఉన్నా మీరు మీ కుడి చేయి పైకెత్తండి. ఎవరు కుడి చేయి పైకెత్తారో ఈ స్టేజ్ పక్కకి ఇక్కడికి రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. అన్న కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాడు. రండి, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, ఈ ముందుకు రండి, మోకరించండి. రండి. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో పరలోకంలో దేవదూతల ఎదుట వారిని నేను ఒప్పుకుంటానన్నాడు. పరలోకాన్నే వదిలి కలువరి శిలువ మీదకి వచ్చాడు. శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు. యేసు కోసం నువ్వున్న స్థలాన్ని విడిచిపెట్టి రాలేవా? రా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకు.